ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భజగోవింద అని అర్థం మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు తన శిష్యగణంతో కలిసి గంగానదీ తీరాన తన శిష్యగణంతో కలిపి కూడి స్నానం చేస్తున్నారట. చేస్తున్నటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి ఒక వృద్ధ పండితుడు డుక్రుంజుకరణి అనేటువంటి ధాతువును వెల్లవేస్తూ ఉన్నాడట. వెల్లవేస్తూ ఉంటే స్వామివారు చూసి అప్పుడు మనకి చెప్తూ ఉన్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే లోకే నహి నహి రక్షతి డుక్రుంజుకరణి. అంటే ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయాలి, కానీ వృద్ధ వయసు వచ్చినటువంటి సమయాన్ని కూడా ఈ డుక్రుంజుకరణి అనేటువంటి ధాతువును నేను రక్షించదు కదా అని చెప్పి నహి నహి రక్షతి, నేను అవి రక్షించదు కదా అని చెప్పి ఈ డుక్రుంజుకరణి అంటే ఏంటి అంటే కర్మకి అర్థం అని వస్తుంది అనమాట ఈ ధాతువు. అందుకని చెప్పి కర్మలేవి కూడా మనల్ని కొంతమంది ఏమనుకుంటారంటే కర్మలే మనల్ని రక్షిస్తూ ఉంటాయి అని చెప్పి ఇలా కర్మలు చేసుకుంటూనే పోతూ ఉంటారు. ఎన్ని కర్మలు చేసుకున్నప్పటికీ కూడా తిరిగి మనము కర్మ ఫలాన్ని పొందడానికి మళ్ళీ తల్లి గర్భాన్ని ఆశ్రయించాల్సిందే. ఎలా అంటే ఇప్పుడు ఒక ఉంగరాన్ని తీసుకోండి, ఒక బంగారపు ఉంగరాన్ని మనం అది తయారవ్వాలన్నా నిప్పులో పడవలసిందే. అదేవిధంగా ఒక రాగి ఉంగరం తయారవ్వాలన్నా నిప్పులో పడవలసిందే. అంటే నిప్పు అనేది ప్రధానం ఉంగరం తయారవడానికి. అలాగే ఈ పుణ్యఫలాన్ని మనం పొందాలన్నా, అదేవిధంగా పాప ఫలాన్ని పొందాలన్నా మళ్ళీ తిరిగి తల్లి గర్భమే మనకి మనం చేసుకున్నటువంటి కర్మలకి ఆశ్రయం అన్నమాట. అందుకని చెప్పి మనం పుట్టవలసిందే. అందుకని స్వామివారు ఇవన్నీ మనల్ని రక్షించవు అని చెప్పి చెప్తూ మొట్టమొదట భజ గోవిందం అని చెప్పి గోవిందుని భజించవయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నారు. అట్లాగే భజ గోవిందానికి ముందుగా స్వామివారి చర్పట పంజరికా స్తోత్రము అనేటువంటి నామధేయాన్ని కూడా చేసినట్టుగా మనకు దాఖలాలు ఉన్నాయి. చర్పట పంజరికా స్తోత్రము ఏమిటి అంటే, చర్పటము అంటే గుడ్డ పీలిక అని అర్థము. పంజరము అంటే 72,000 నాడులు ఉంటాయి మన శరీరంలో. ఆ 72,000 నాడులతో కలిపినటువంటి గుడ్డ పీలికలు 72,000 గుడ్డ పీలికలు అనమాట. ఆ గుడ్డ పీలికల్లో మన ఆత్మ దాగి ఉంటుంది. అట్లాగే పంజరిక అంటే వీటిల్లో ఉన్నటువంటి చిలక ఏంటంటే మన ప్రాణమే. అందుకని ఇది కొట్టుమిట్టాడుతూ ఉంటుందంట. గాలి ఆడక ఒక్కపోతగా వేస్తూ గాలి ఆడినట్టుగా ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మామూలు పంజరాన్ని చూసాం అనుకోండి, గాలి ఆడే ఏర్పాటుగా వాటికి ఎలా ఉంటుంది అంటే ఇనప కంచెని ఏదైనా ఒక ఇనపదాన్ని పంజరాన్ని తయారు చేసి దాంట్లో చిలకన పడతారు. దానికి చక్కగా ఏమి ఇబ్బంది లేదు. మధ్యలో దానికి కావాల్సినటువంటి ఆహారం ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వచ్చు. దాని తర్వాత అది ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయినా కదా ఆహారం తను శ్రమించకుండా వస్తుంది కాబట్టి ఆ పక్షి తిరిగి తన గూటికి చేరుకుంటుంది. కానీ మనకు లభించినటువంటి శరీరం అట్లాంటిది కాదన్నట్టుగా ఆ రకంగా చర్పట పంజరికా స్తోత్రము అని చెప్పి చేశారు. ఈ 30 శ్లోకాలలో కూడా మనం వీటి గురించి తెలుసుకొని ఎప్పుడైనా మనం భగవంతుడిని నిందిస్తూ ఉంటాం, ఏం చేస్తారు, ఎందుకో మనం ఇలా పడేశాడని. భగవంతుని తిట్టి తిరిగి మనం పాపాన్ని పొందాలి అని అనుకుంటాం మూర్ఖత్వం అనమాట. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మలే మనం కర్మ ఫలాలను ఆశ్రయించుకోవడానికే కొంతమంది అనుకుంటారు, ఇదిగో పాపం చేశాను నేను పుణ్యం చేశామని. పాపం చేసుకున్నానని లెక్కలు వేసుకుంటాం, పుణ్యం చేసుకున్నారని లెక్కలు వేసుకుంటాం. ఇలా పాప పుణ్యాల లెక్కలు వేసుకుంటూ ఆ కర్మ ఫలాల గురించి వాటినే తిరిగి అవి చేసాం అని చెప్పి లెక్కలు వేసుకుంటూ ఇలా మన మనుగడ మనం సాగిస్తూ ఉంటాం. ఆ విధంగా మనకి ఏర్పడిందే, ఆ కర్మ ఫలాలను పొందడం కోసం ఏర్పడిందే మళ్ళీ తిరిగి మనకి ఈ జీవితం అనమాట. మళ్ళీ ఈ జన్మ మనకు వచ్చిన దాని తర్వాత కూడా మళ్ళీ తిరిగి అవే ఆశ్రయిస్తాను, అవే చేసుకుంటామంటే మనకి ఈ జన్మ వ్యర్థం అని చెప్పి స్వామివారు చెప్తూ ఉన్నారు. అందుకని మొట్టమొదటిగా ఇది చర్పట పంజరికా స్తోత్రం అని చెప్పి పెట్టారు. ఇదేనా ఇంకా పేరేముందంటే మోహముద్గరము అని చెప్పి దీనికి ఇంకొక నామధేయం కూడా ఉంది. మోహముద్గరము అంటే ఏంటంటే, మోహం అనేటువంటి లక్షణము మనకి అన్ని ప్రాణులకి కూడా ఎక్కువగా ఉంటుంది. వాటిల్లో మనకు కొంచెం తెలివి తెలుసు కదా అన్నిటికన్నా. అంటే
ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని ఇప్పుడు ఒక మనిషే కదా ఇవన్నీ కూడా ఇంత ఈ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేసినా ఏం చేసినా వేరే జంతువులు ఏమీ చేయలేవు కదా. అందుకని చెప్పి ఈ మనిషి కూడా ఎక్కువ కోరుకుంటూ ఉంటాడు మోహాన్ని, మోహపడుతూ ఉంటాడు. ఆ వస్తువుల మీద మోహపడము, మళ్ళీ ఆ వస్తువులని పొందడం కోసం తాపత్రయపడడం, తిరిగి ఆ వస్తువులని పొందడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మోహ ముద్గరము అంటే ఇదివరకు యుద్ధాల్లో వాడేవాళ్ళు అనమాట. అంటే దానితో ఒక్కటిచ్చారంటే ఇప్పుడు భీముడే అనుకోండి, ఎవరైనా భీముడిని కొడితే భీముడే లేవడు, అట్లాంటి భీముడే కొడితే ఇది తిరిగి లేచేటువంటి అసలు ఆలోచనే లేదు. అందుకని చెప్పి మోహ ముద్గరము, మోహాన్ని అదే మోహాన్ని ఈ 30 శ్లోకాలు 31 శ్లోకాలతో కూడినటువంటి ఈ భజగోవిందము తన ఈ ఆయుధాన్ని ప్రయోగించి 31 శ్లోకాల ఆయుధాన్ని ప్రయోగించి ఈ మోహాన్ని తుత్తునీయలు చేసేటువంటి ఇదే మోహముద్గరము అనేటువంటి నామధేయం కూడా దీనికి ఉన్నదన్నమాట. అయితే ఈ రెండు పేర్లు పెట్టారు. పెట్టిన దాని తర్వాత ఇంకా ముందుగా భజగోవిందము అంటే భజగోవిందం అని ఎందుకు చెప్పారు అని అనుకుంటే వాళ్ళ గురువు గారి పేరు గోవిందుల వారు అనమాట. అలా ఆ గోవింద భగవత్పాదుల గారిని తెలుసుకోవడం కోసం కూడా ఆయన భజగోవిందము అని ఆయనకి గురువేగా. అట్లా ఆ విధంగా భజగోవిందం అని, ఇంకొక భజగోవిందమేమో ఆ గోవిందుని స్తుతించడానికి అని చెప్పి చెప్తాం. భజగోవిందం గోవిందం భజ మూఢమతే, గోవిందుని భజించరా మూఢమతే అని ఎందుకు అన్నారండి? ఏమంటే తిట్టాలండి, అంత శంకరుల వారైతే మాత్రం తిట్టాలండి అని చెప్పి అనుకుంటే ఆయన తిట్టడం కాదు, మనం ఒక జన్మ ఎత్తిన దాని తర్వాత మనం ఎందుకు పుట్టాము అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి జంతువు. అంటే జంతువునా నరజన్మ దుర్లభం అని అంటారు. జంతువునా నరజన్మ దుర్లభం అంటే జంతువులతో మమ్మల్ని పోలుస్తున్నారంటే మళ్ళీ అదొక మనం ఏవి పట్టుకోవాలో అవి పట్టుకోం కదా. మనకు వచ్చినటువంటి ఎప్పుడూ కూడా మన ఇబ్బందులన్నీ ఏంటంటే ఏది పట్టుకోవాలో అది పట్టుకోం, అక్కర్లేనిది మాత్రం ఎంత గట్టిగా పట్టుకోవాలో అంత గట్టిగా. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తైన వినోదై చిత్తం. మూఢుడా, జహీహి ధనాగమ తృష్ణాం. జహీహి అనే పదం ఏంటంటే విడిచిపెట్టడము అనే అర్థం అనమాట. ఏం విడిచిపెట్టాలి అంటే ఆగమ తృష్ణాం, ధనాన్ని వదులుకోమని చెప్పట్లేదు. ఆగమ తృష్ణ ఏదో రావాలి అని చెప్పేనట్టు ఆశ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక 15 కోట్లు ఒకళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, వాడికి ఇంకొక 2 కోట్లు వస్తే ఆనందంగా ఉంటాడు అనుకున్నాడు. అట్లాంటి వాడు 15 రూపాయలు వచ్చి ఈ రోజు నాకు ఈ 15 రూపాయలు వచ్చాయని చెప్పి ఆనందించేటువంటి బిచ్చగాడు ఉంటాడు చూడండి, వాడికి వచ్చినటువంటి ఆనందం కూడా ఈ 15 కోట్లు ఉన్న వాడికి రాదనమాట. ఎందుకంటే వీడికి ఆనందం రావాలంటే మళ్ళీ ఆ 2 కోట్ల మాట పొందాలి. అట్లా మూఢజహి ధన ఆగమ తృష్ణం. ఈ జహి విడిచిపెట్టమని ఏమంటున్నాడు? ఆగమ తృష్ణం, ఏదో రావాలి నాకు డబ్బు రావాలి. దీన్ని ఈ బుద్ధిని విడిచిపెట్టమని చెప్పి చెప్తున్నాడు. కురుసద్బుద్ధిం మనసి వితృష్ణాం, చక్కగా మంచి బుద్ధిని అరవర్చుకోమని చెప్పి చెప్తున్నారు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం, నీ నిజకర్మ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం నుంచి చక్కగా నువ్వు పొందవలసినటువంటి ధనాన్ని నువ్వు ఎంత అయితే చేస్తావో ఆ ఉద్యోగాన్ని నీకు ఇచ్చినటువంటి ధనాన్ని నువ్వు పొందు. అంటే మళ్ళీ పైన ఒక చెయ్యి కింద ఒక చెయ్యి అనేటువంటి మాటలు అనేవి ఆలోచనలు అనే వాటిని విడిచిపెట్టమని చెప్తున్నారనమాట. అట్లా ఎల్లభసే నిజ కర్మ విత్తంతైన వినోదై చింతం. అట్లా నీకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో నువ్వు చక్కగా ఆనందంగా ఉండవయ్యా అని చెప్పి ఆ స్వామివారు చెప్తూ ఉన్నారనమాట. హరి ఓం తత్సత్.